నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ సరదా టాక్స్. ఈరోజు ఈవినింగ్ మా బుడ్డది స్కూల్ నుంచి రాగానే ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కావాలని కూర్చుంది. సరే షాప్కి తీసుకెళ్ళాను, తనకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకుంది. అక్కడి నుంచి లెన్స్ కార్ట్కి వెళ్ళామండి. స్పెట్స్ మార్చుకునే పని ఉంటే అదిగోండి, నేను ఆ స్పెట్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక అక్కడి నుంచి ఇంటికి రాగానే ఏమన్నా స్నాక్స్ చేద్దామని చూసేసరికి అవకాడో కనిపించింది. అవకాడో టోస్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను. అవకాడో చాలా హెల్దీ అండి, హార్ట్ హెల్త్కి చాలా మంచిది. పిల్లలు ఇలా వట్టిగా ఇస్తే తినరు కాబట్టి చక్కగా ఏమన్నా టోస్ట్ కానీ లేకపోతే సలాడ్ లాగా కానీ ఏమన్నా చేసి డిఫరెంట్గా చేసిస్తే పిల్లలు చక్కగా ఇంట్రెస్ట్గా తినేస్తారు. సో నేనైతే ఈరోజు అవకాడోతో బ్రెడ్ టోస్ట్ చేద్దామని అనుకున్నాను. అవకాడో అట్లా కట్ చేసుకుని సీడ్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి స్పూన్తో ఇట్లా గుజ్జంతా, లోపలున్న గుజ్జంతా తీసేసుకోవాలండి. ఇది బాగా పండిన అవకాడో అయితే చాలా బాగుంటుంది, చక్కగా ఈజీగా వచ్చేస్తుంది. అట్లా తీసుకున్న దాన్ని ఇదిగోండి ఇట్లా ఒక ఫోర్క్ సాయంతో మనం మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవచ్చు. ఇది చక్కగా వెన్నలాగా మెత్తగా ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గానే ఇలా గుజ్జులాగా అయిపోతుంది. అట్లా చేసుకున్న దాంట్లో ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు అన్నీ వేసుకొని చక్కగా కలుపుకొని కొంచెం సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలండి. అదిగోండి అట్లా కలుపుకున్నాక దాన్ని కొంచెం పక్కన పెట్టేసి తర్వాత బ్రెడ్ స్లైసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కొద్దిగా గీ వేసి చక్కగా వేయించుకోవాలండి. అట్లా వేయించుకున్నాక ఈ కలుపుకున్న మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని బ్రెడ్ మీద పెట్టుకొని, కొంచెం ఎక్కువ క్వాంటిటీనే పెట్టుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పెట్టుకొని చక్కగా దాని మీద కొంచెం మిరియాల పొడి, చీజ్ స్లైసెస్ కూడా పెట్టుకొని ఎంతోసేపు అక్కర్లేదండి, జస్ట్ 1 మినిట్ ఆ చీజ్ ఏదైతే ఉందో అది కరిగే వరకు ఒక్క నిమిషం మూత పెట్టేసి దాన్ని వేయించుకోవాలి. మనం మిరియాల పొడి వేసిన ప్లేస్లో మనం కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మన స్పైస్కి తగ్గట్టు వేసుకోవచ్చు. అట్లా అది కూడా వేగినాక చక్కగా తీసేసుకోవాలి. తీసుకొని దాన్ని మనం శాండ్విచ్ ఎలా అయితే కట్ చేసుకుంటామో అట్లా కట్ చేసుకొని టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తినేస్తారు. ఇందులో చక్కగా అన్ని రకాల పోషకాలు అందుతాయి. మనం అన్ని రకాల కూరగాయలు కూడా వేసాం కాబట్టి అన్ని రకాల పోషకాలు అందుతాయి. పిల్లలు కూడా ఒక హెల్దీ ఫ్రూట్ని ఎంజాయ్ చేస్తారు.